హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ములక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందుకు కావాల్సింది ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు, 2 యాలకులు, కాస్త చెక్క, జీలకర్ర, ఎండు కొబ్బరి, ధనియాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. కాస్త నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇది కాస్త వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్, కాస్త పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవి అంతా బాగా కలిపిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా అంతా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని కారం వేసుకోవాలి. కారం అంతా బాగా కలిసేలా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ములక్కాయలు వేయాలి. ములక్కాయలకంతా కారం బాగా పట్టేలా కలపాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే. ఇలా అంతా ఆయిల్ పైకి వచ్చినాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు మరొక పారి అంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా అంతా కలిపిన తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని కాస్త పలుచగా చేయాలి. ఇలా నీళ్లు పోసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా రాలుపు వేసుకోవాలి. ఇది కాస్త మరిగిన తర్వాత కొద్దిగా కస్తూరి మెతి వేసుకొని మూత పెట్టాలి. స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. ఇలా అంతా బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. చూశారు కదండి, ములక్కాయలు బాగా ఉడికాయి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసిన తర్వాత అంతా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఇలా రెడీ అయిన ములక్కాయ మసాలా కర్రీ వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ములక్కాయ మసాలా కర్రీ రెడీ.